దేవుని పిల్లలతో శ్రమలు అనుభవించడం మేలని తలంచిన ఒక భక్తుని గురించి నేను ప్రస్తావిస్తున్నాను. ఫరో కుమార్తె కుమారుడు అనిపించుకున్నట కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అనుకుంటున్నాడు ఆయన మోషే గారు. సింహాసనానికి వారసుడు మీరే కదా మోషే గారు, ఆ అంతఃపురం అంతా మీరే కదా. ఆలోచించాడు, ఎలాంటి ప్రాజెక్ట్ నా కళ్ళ ముందు ఉంది, ఎలాంటి బాధ్యతలు దేవుడు నాకు అప్పగించాడు, ఎలాంటి మార్గాన్ని నా కోసం సిద్ధపరిచాడు. అది అరణ్య మార్గం. ఆ అరణ్యంలో చీకటి, ఆ అరణ్యంలో రాళ్ళు, ఆ అరణ్యంలో ముళ్ళ కంపలు, ఆ అరణ్యంలో క్రూర మృగాలు, ఆ అరణ్యంలో విష సర్పాలు, ఆ అరణ్యంలో భయంకరమైన పురుగులు. అరణ్యంలో ఉంటే దారి దోపిడి, దొంగలు, ఇవన్నీ ఉంటాయి. కానీ ఆ అరణ్యాన్ని సహించి ఆ అరణ్యాన్ని దాటగలిగితే కనానుంది, వాగ్దాన దేశం. కనాను కావాలంటే నువ్వున్న ఈ అంతఃపురాన్ని విడిచిపెట్టాలి. ఇశ్రాయేలీయులారా, మీకు వాగ్దాన దేశమైన పాలు తేనెలు ప్రవహించే సువిశాలమైనటువంటి మంచి దేశం మీకు కావాలంటే అది వాగ్దాన దేశం. ఆ వాగ్దాన దేశం మీకు కావాలంటే ఇప్పుడున్న ఐగుప్తును విడిచిపెట్టాలి. ఆర్ యు రెడీ? ఐగుప్తు నుండి బయటికి వచ్చిన వెంటనే మీకు వాగ్దాన దేశం కనబడదు. ఒక సుదీర్ఘమైన ప్రయాణం ఉంది, ఒక దీర్ఘకాలిక ప్రయాణం ఉంది. ఆ ప్రయాణాన్ని మీరు సహించగలరా? అంతము వరకు సహించిన వానికి వాగ్దాన దేశం ఎదురు చూస్తోంది. ఏం చూస్తున్నాం ఇక్కడ? విశ్వసించుచున్న వారికి ఆయన అమూల్యమైన వాడు. ఆయన అమూల్యమైన వాడు. ఆయనను అలా చూడలేకపోయింది ఆనాటి లోకం, ఆయనను అలా చూడలేకపోయింది ఆనాటి సమాజం. లోకం ఆయన మూలముగా కలిగెను, కానీ లోకం ఆయనను గుర్తించలేదు. ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు. అది వారి చరిత్ర 2000 సంవత్సరాల క్రితం. మనది? ఆయన నమ్ముకుంటే ఏదో వస్తుందన్నారండి, ఏమీ రాలేదు. ఆయన నమ్ముకుంటే అన్నీ కలిసి వస్తాయి అని చెప్పారండి మాకు, కానీ ఏం కలిసి రాలేదు. నమ్ముకున్నప్పటి నుంచి ఇబ్బందులు, నమ్ముకున్నప్పటి నుంచి కష్టాలు, నమ్ముకున్నప్పటి నుంచి శ్రమలు, నమ్ముకున్నప్పటి నుంచి అవమానాలు, నమ్ముకున్నప్పటి నుంచి భయంకరమైన పరిస్థితులు. అసలు మేము నమ్ముకున్నదే ఏదో వస్తుందని అనుకుంటే ఏదీ రాలేదు. అందుకే ఈయన అసలు మాకొద్దు. అలా ఎవరైనా చెబితే నమ్మిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? ఆయనను అలా పరిచయం చేస్తే నమ్మిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? ఎవరు చెప్పారు మీకు రోగాలు పోవని యేసు పిలుచుచున్నాడు అన్నారా? ఎవరైనా వచ్చారా? అందుకే ఎవరైనా ఇక్కడ? ఎవరు చెప్పారు మీ కోర్టు సమస్యలు తీరవని? ఎవరు చెప్పారు మీ అప్పుల బాధలు పోవని? ఎవరు చెప్పారు మీకున్న సమస్యలు తీరవని? ఎవరు చెప్పారు మీ పరీక్షల్లో మీరు పాస్ కారని? ఎవరు చెప్పారు మీకు ఉద్యోగము రాదని? ఎవరు చెప్పారు మీకు జీతాలు పెరగవని? ఎవరు చెప్పారు మీకు పెళ్ళిళ్ళు కావని? యేసు పిలుచుచున్నాడు అన్నారు ఎవరైనా? నో, హీ హ్యాస్ నెవర్ గివెన్ సచ్ ఎ కాల్ టు ఎనీబడి. ఎవరికైనా అలాంటి పిలుపు ఇవ్వలేదు. క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి, కానీ నిత్య జీవమునిచ్చు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి, అది నేనిస్తాను మీకు. కమ్ టు మీ. ఇది ఆయన పిలుపు, ఇది ఆయన పిలుపు. బ్యాప్టిజం అయితే తీసుకున్నాం 6 ఏళ్ల కిందట, 10 ఏళ్ల కిందట, 15 ఏళ్ల కిందట. కానీ ఎందుకో మన మనసే చెబుతోంది తీసుకున్న తర్వాత ఉండాల్సినంత స్థితిలో నేను లేనని. ఎవరో రిపోర్ట్ ఇవ్వాల్సిన అవసరంలా, మన మనస్సాక్షి చెబుతోంది యు ఆర్ నాట్ స్ట్రాంగ్ ఇనఫ్, యు ఆర్ నాట్ రైట్ ఇనఫ్.
ఉండాల్సిన స్థితిలో నువ్వు లేవు, ఉండాల్సిన పద్ధతిలో నువ్వు లేవు అని మన గురించి మన మనసాక్షి మనకు చెబుతుండగా ఇదేదో కొంచెం సీరియస్ కండిషనే అని మనకు తెలియకపోతేలా? టీ తాగుతారండి? వద్దండి. అదేంటి? మానేశానండి. ఎందుకు? ఇది చెప్పలేనండి, నా ప్రాబ్లమ్స్ నాకున్నాయి అంటాడు మనిషి. టీలు మానేస్తారు, కాఫీలు మానేస్తారు కొద్ది కాలానికి. తినే తిండిలో తగ్గిపోతోంది. 3 పూట్లు తినేవాడు 2 పూట్లు తింటున్నాడు, 2 పూట్లు తినేవాడు ఒకే పూట తింటున్నాడు, ఆ ఒకే పూట కార్బో కట్ చేస్తున్నాడు. లైట్ ఫుడ్. ఎందుకు ఇంత మార్పు? ఎవరైనా ఇంటికి వెళితే వాళ్ళు బలవంతం చేస్తున్నా, వద్దండి బలవంతం చేయకండి, నేను తినలేను. ఎందుకు? వాళ్ళు ఎందుకు అని 3 సార్లు అడిగితే, ఎందుకో మీకు చెప్పలేను, నన్నైతే అడగండి, ఇది చెప్పలేనిది. తినలేను, నా ప్రాబ్లమ్స్ నాకున్నాయి, తినలేను అంటే ఎవడి ప్రాబ్లమ్స్ వాళ్ళకి తెలుసు అన్నమాట, ఎవరి సమస్యలు వాళ్ళకు తెలుసు అన్నమాట. తింటాను, పలానా ఐటెము తినను. ఎందుకు? తింటే ప్రాబ్లం. మన శరీర పరిస్థితి మనకు తెలిసినప్పుడు మన ఆత్మ పరిస్థితి ఏంటి, మన ఆత్మీయ పరిస్థితి ఏంటి, మన భక్తి పరిస్థితి ఏంటి, పరలోక ప్రయాణంలో మన ప్రయాణ స్థితి ఏంటి ఆలోచించుకోవద్దు. 10 ఏళ్ల కిందట బ్యాప్టిజం తీసుకున్నానండి, ఐఎమ్ హ్యాపీ అండి. రియల్లీ హ్యాపీ? నిజంగా హ్యాపీనా? ఈ రాత్రి కనుక గుండె చప్పుడు ఆగిపోతే, ఈ రాత్రి కనుక ప్రాణం పోతే వస్తుందా పరలోకం? వస్తుందా పరలోకం? గుండె మీద చేసుకొని దేవునితో డైరెక్ట్గా చెప్పగలమా, ఇప్పుడు గనక నా ప్రాణం నువ్వు తీసుకుంటే నేను నీ దగ్గరకే వస్తా ప్రభువా, ఐఎమ్ వెరీ మచ్ రెడీ అన్న దమ్ ఎంతమందికి ఉంది మనలో? చెప్పండి ఒకసారి ఈ మాట అనడానికి. ఈ రాత్రే యేసు ప్రభు వస్తే, ఈ రాత్రే ప్రాణం పోతే, ఆర్ వి రెడీ? సిద్ధమా మనం? దాదాపు అందరి పరిస్థితి ఒకటే, నో నో. మందిరానికి వస్తున్నాం, పాటలు పాడుతున్నాం, ప్రార్థనలు చేస్తున్నాం, స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం, వాక్యం వింటున్నాం, పాల్గొంటున్నాం, పని చేస్తున్నాం, డబ్బులు ఇస్తున్నాం, అన్నీ చేస్తున్నాం. స్టిల్ వీఆర్ నాట్ షూర్ ఇనఫ్, వీఆర్ నాట్ కాన్ఫిడెంట్ ఇనఫ్. మనపై మనకే నమ్మకం లేదు, మనపై మనకే విశ్వాసం లేదు. దీనంతటికి కారణం ఏంటో చెప్పనా? ఎప్పుడు కూడా మనకు మనము ఒక ప్రశ్న వేసుకోక, ఎప్పుడు కూడా మనకు మనము ఒక ప్రశ్న వేసుకోక, బాప్తిస్మము తీసుకున్నప్పుడు నేను రక్షణ అనే ఓడలోనికి వచ్చాను, బాగానే ఉంది, వచ్చిన నేను ఇంకా ఈ ఓడలోనే ఉన్నానా? రక్షణలోనే నిలుచున్నానా? ఎప్పుడైనా వేసుకున్నామా ఈ ప్రశ్న? ఎప్పుడైనా వేసుకున్నామా? ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, బాప్తిస్మం పొందాము అనే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. ఆదివారం ఆరాధనకు వస్తున్నాము, అదొక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, తృప్తి, అంతే. అందుకే ఈ రాత్రి అంశం అది, మన అంశం చదవండి. రక్షణలో నిలిచి ఉన్నామా? ఈ ప్రశ్నతో ఈ రాత్రి ఈ సందేశము ద్వారా నేను మీ ముందుకు వస్తున్నాను. రక్షణలో నిలిచి ఉన్నామా? రక్షణ అనే ఓడలోనికి వచ్చామా కాదు ప్రశ్న. బాప్తిస్మము తీసుకున్నప్పుడే మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు శిలువలో కార్చిన రక్తమును మనం ఆశ్రయించి కడుగబడ్డామో, బాప్తిస్మము తీసుకున్న రోజున, ఎస్, ఆ రోజు రక్షణ అనే ఓడలోనికి వచ్చాం. కానీ క్వశ్చన్, అదే ఓడలోనే ఉన్నామా? గమ్యం వచ్చేంత వరకు ఉన్నామా? చేరవలసిన స్థలానికి చేరేంతవరకు అందులోనే మనం ఉన్నామా? నెక్స్ట్ స్టేషన్లో దిగిపోయామా? హైదరాబాద్ నుండి విశాఖపట్నం వెళ్ళడానికి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో బండెక్కిన తర్వాత, ట్రైన్ ఎక్కిన తర్వాత మధ్యలో ఎన్నో ఊర్లు తగులుతాయి. తగిలిన ప్రతి ఊర్లో దిగుతానంటే కుదరదు.
వైజాగ్ వచ్చేంత వరకు అదే బండిలో ఉండాలి. ఆగిన ప్రతి స్టేషన్లో దిగుతాను, తర్వాత చూద్దానంటే బండి ఉండదు, బండి వెళ్ళిపోతుంది. ఈ రాత్రి ప్రశ్న మనం వేసుకుందాం. నేను కొంపదీసి ఏ స్టేషన్లో అయినా మధ్యలోనే దిగిపోయానేమో? దిగిపోయామా? కొంప తీయకుండానే దిగిపోయాం. దిగిపోయినట్టుగా మనకు తెలియదు. కొంతమందికి నిద్రలో నడిచే అలవాటు ఉంటుంది, అక్కడక్కడ. నేను నిద్రలో నడుస్తున్నానన్న సంగతి కూడా మనిషికి తెలియదు, నడుస్తుంటాడు అంతే. కొంతమందికి నిద్రలో మాట్లాడే అలవాటు ఉంటుంది. ఉదయం లేచిన తర్వాత ఏం రాత్రి బలి తిడుతున్నావు అని అంటే, నేనా? రియల్లీ? నువ్వే నోటికి వచ్చిందంతా తిట్టావు, నాకు గుర్తే లేదు బాసు. తెలియకుండా నిద్రలో మాట్లాడే బలహీనత, తెలియకుండా నిద్రలో నడిచే బలహీనత, అది మీకు జబ్బనిపిస్తే, బలహీనత అనిపిస్తే, మనకు తెలియకుండానే రక్షణనే ఓడలో నుండి దిగిపోయి బతికేస్తున్నామేమో. మత్తులో ఉన్నట్టు కాదా? నిద్రలో ఉన్నట్టు కాదా? ఇది ఆత్మీయ నిద్రలో ఉన్నట్టు కాదా అని అడుగుతున్నాను ఈ రాత్రి. మన ఫీలింగ్ ఏంటి? ఓడలో ఉన్నాను. అరారాతు పర్వతం వస్తుంది, నిలబడతాను. అరారాతు పర్వతం వస్తుంది, నా ఓడ ఆగుతుంది, దిగుతాను. మనం దిగిపోయి చాలాసేపు అయింది. ఓడలో ఉన్నట్టుగా ఫీలింగ్ మనకు. నువ్వెలా చెప్పగలవు అని అడగచ్చు మీరు నన్ను. అడగడంలో తప్పేమీ లేదు. నేను ఓడలో నుంచి దిగానని నువ్వెలా చెప్పగలవు? వెరీ సింపుల్, వెరీ సింపుల్. అప్పుడప్పుడు మన మనస్సాక్షి అక్కడికి వెళ్ళొద్దు అని గుచ్చుతుంటుంది, కానీ వెళ్తాం. ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి లేదా ఎవరికైనా? అప్పుడప్పుడు మన మనస్సాక్షి అది చూడొద్దు కానీ చూస్తాం. ఆ చూసేటప్పుడు ఫీలింగ్ కలుగుతుంది మనకేమని? నేను తప్పు చేస్తున్నాను. పలానా చోటికి వెళ్ళిన తర్వాత మనకు ఫీలింగ్ కలుగుతుంటుంది ఏమని? నేను వచ్చి ఉండకూడదు ఇక్కడికి, కానీ వచ్చాను. విని ఉండకూడదు, కానీ విన్నాను. చూసి ఉండకూడదు, కానీ చూశాను. మాట్లాడి ఉండకూడదు, కానీ మాట్లాడాను. తిని ఉండకూడదు, కానీ తిన్నాను. తాగి ఉండకూడదు, కానీ తాగాను. లేవా ఇలాంటి అనుభవాలు మనకు? లేవంటారా? వెళ్ళకూడని చోటికి వెళ్ళడం, చూడకూడని వాటిని చూడడం, వినకూడని వాటిని వినడం, మాట్లాడకూడని వాటిని మాట్లాడడం, ఊహించకూడని విషయాలను ఊహించుకోవడం, తలంచకూడని తలంపులు తలంచుకోవడం, ఆలోచించాలి విషయాలను ఆలోచించడం. అబ్బో, డ్యాము గేట్లు ఎత్తితే నీళ్ళు ఎలాగైతే ప్రవహిస్తాయో తన్నుకుంటూ, ఒక క్లూ గనుక మనం తీసుకొని మాట్లాడితే తన్నుకుంటూ మనం చేసిన పాపాలని గుర్తుకొస్తాయి మనకు. ఎన్ని మార్లు ఆయనకు వ్యతిరేకంగా, ఆయనకు ఆయాసకరమైనటువంటివి మనం చేయలేదు, ఉండలేదు. ఆలోచించండి ఒకసారి. అవునండి, అలాంటి అనుభవం నాకుంది. బాప్తిస్ము తీసుకున్న తర్వాత కూడా పలు సందర్భాలలో నేను తప్పు చేశాను. నా ఊహల్లో, నా ఆలోచనలో, నా తలంపులో, నా మాటల్లో, నా నిర్ణయాల్లో, నా నడతల్లో, నా అడుగులలో, నా చూపుల్లో, నా వినికిడిలో, నా మాటల్లో. ఎస్, ఐ హ్యావ్ దిస్ ఎక్స్పీరియన్స్ అని ఎవరైతే అంటారో, నాతో సహా అందరం, ఎస్ ఇది నిజమే, నా జీవితంలో ఇది జరిగింది, జరుగుతూనే ఉంది అని అనుకుంటే కరెక్ట్, మనం ఓడలో లేము. కరెక్ట్, మనం రక్షణ అనే ఓడలో లేము. రక్షణలో మనం నిలిచి లేము. డేట్ మాత్రం గుర్తుంది, ఎప్పుడు బాప్తిసం తీసుకున్నాము అంతే. తీసుకున్న రోజు గుర్తుంది, దిగిపోయిన రోజు గుర్తులేదు మనకు. తీసుకున్నంత వేగంగా లాగాడు బయటికి, ఎట్లా చిట్టి కన్నా నా దగ్గర నుంచి నువ్వు దూరం అయితే నేను ఎట్లా బతుకుతాను చెప్పు? నువ్వు లేనిది అపవాది.
మీకు విషయం చెప్పనా? అలా మనము తప్పుటడుగులు వేసిన, ఏ అడుగులు వేసినా తప్పటడుగులు కాదు, అలా మనము తప్పుటడుగులు వేసిన ప్రతిసారి ఏం జరిగిందో ఎఫెసీ పత్రికలో చూద్దాం. ఎఫెసీలకు వ్రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఎఫెసీలకు వ్రాసిన పత్రిక 4వ అధ్యాయం 30వ వచనం చూద్దాం ఒకసారి. 30. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. మన ఆత్మీయ జీవితంలో బాప్తిజం తీసుకున్న తర్వాత మనము పరిశుద్ధాత్మ యందు ముద్రింపబడి ఉన్నాం. అంటే ఆయన అధికారం కిందికి, ఆయన నడిపింపు క్రిందికి, ఆయనతో సహవాసముకు, ఆయనతో స్నేహానికి మన దగ్గరకు వచ్చాం, మాటిచ్చాం. ఆయన ఉంటే చాలు. విషయం ఏంటంటే, ఇది నేను ప్రసంగం చేస్తున్నాను, ఉపన్యాసం చేస్తున్నాను, మీరు వినండి అని కాదు నేను అనేది. నన్ను ఇంక్లూడ్ చేసుకొని మాట్లాడుతున్నా. మనందరం ఏ భేదంలో లేదు. మన జీవితంలో మనం చేస్తున్న అతి పెద్ద భయంకరమైన కిరాతకమైనటువంటి పాపం ఏంటంటే పరిశుద్ధాత్ముణ్ణి దుఃఖపరచడం, పరిశుద్ధాత్ముణ్ణి దుఃఖపరుస్తూనే ఉండడం. ఎన్ని లెక్కలేనన్ని మార్లు మన విషయంలో ఆయన అవమానపరచబడ్డాడు, మన చేత. నా జీవితంలో నా చేత, మీ జీవితాల్లో మీ చేత. మనకు చీమ కుట్టినట్టు కూడా ఎప్పుడు ఉండొచ్చు చూడండి. అయ్యో, ఈరోజు నేను ఇలా అనడం వలన, ఇలా చేయడం వలన, ఇది చూడడం వలన, వినడం వలన, మాట్లాడడం వలన నన్ను చెయ్యి పట్టుకొని నడిపిస్తున్న, నాలో ఉండి నాతో ఉండి నా చెయ్యి పట్టుకొని నడిపిస్తున్న నా పరిశుద్ధాత్ముని నేను ఈరోజు దుఃఖపరిచాను. మన వలన మన ఫ్రెండ్ హర్ట్ అయితే 100 సార్లు పెడతాం, సారీ 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 సారీ, తినేస్తుంటుంది. మన వలన ఎవరైనా గాయపడితే, బాధపడితే, వాళ్ళ హృదయం నొచ్చుకుంటే మనం అసలు తినడానికి కూడా ఇష్టపడం. అయ్యో, ఆ మాట అనిండకూడదు నేను, నా వలన ఆ మనిషి బాధపడ్డాడు, నా వలన అతను హర్ట్ అయ్యాడు, అప్సెట్ అయ్యాడు. మన వలన ఒక